ప్రకృతి త్రిగుణములు మరియు వాటికి అతీతము అనేటువంటి ఈ అధ్యాయాన్ని శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవ గీతలో ఉద్ధవుడికి తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా మూడు గుణాల గురించి, ఆ మూడు గుణాలలో ఉండేటువంటి లక్షణాల గురించి తెలియచేశారు. అంతేకాదు మిశ్రమ గుణాల యొక్క లక్షణాల గురించి కూడా తెలియచేశారు. ఆ తర్వాత ఏ ఏ గుణంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి గమ్యాన్ని పొందుతారు అనేటువంటి విషయాన్ని కూడా మనము చూసాం. సత్వగుణంలో ఉండి మరణించినటువంటి వాళ్ళు స్వర్గలోకాలకి, దేవతాలోకాలకి వెళ్తారు. రజోగుణంలో ఉండి మరణించినటువంటి వారికి మానవుల లోకం, తమో గుణంలో ఉండి మరణించినటువంటి వాళ్ళు నరకలోకాలు, జంతులోకాలకి పోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇక ఈ మూడు గుణాలలో కర్మ కూడా ఎలా ఉంటుంది, సత్వగుణయుతమైనటువంటి కర్మ, రజోగుణయుతమైనటువంటి కర్మ, తమో గుణయుతమైనటువంటి కర్మ ఎలా ఉంటుంది అనేటువంటి విషయం కూడా చూసాం. సత్వగుణయుతమైనటువంటి కర్మ అర్పణముగా చేయబడుతుంది. శ్రీకృష్ణ భగవానుడికి అర్పణముగా చేయబడేటువంటి కర్మ సత్వగుణయుతమైనటువంటి కర్మ. ఫలాపేక్షతో చేసేటువంటి కర్మ రజోగుణయుతమైనటువంటి కర్మ. ఇక హింస ద్వేషాలతో చేసేటువంటి కర్మ తమోగుణయుతమైనటువంటి కర్మ. సో ఈ విధంగా మూడు రకాల కర్మలను కూడా చూసాము. ఇక మూడు రకాల జ్ఞానం, సత్వగుణ జ్ఞానం, రజోగుణ జ్ఞానం, తమోగుణ జ్ఞానం గురించి కూడా తెలియజేస్తున్నారు. పరిపూర్ణమైనటువంటి జ్ఞానము సత్వగుణయుతమైనది. ద్వైత భావంపై ఆధారపడి ఉన్నటువంటి జ్ఞానము రజోగుణయుతమైనది. మూర్ఖము, లౌకికము అయినటువంటి జ్ఞానము తమోగుణయుతమైనటువంటిది. ఓకే, సో ఈ విధంగా మూడు రకాల జ్ఞానాలు కూడా సత్వగుణయుత, రజోగుణయుత, తమోగుణయుతమైనటువంటి జ్ఞానం గురించి తెలియజేశారు. మరి నిర్గుణమైనటువంటి జ్ఞానం ఏమిటి అని అంటే, భగవంతుడి యందు నిష్ట కలిగినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది నిర్గుణమైనటువంటి జ్ఞానం. ఇంతకుముందు కూడా కర్మ కూడా నిర్గుణమైనటువంటి కర్మ ఏమిటి అని అంటే, భగవంతుడి సంతృప్తి కోసం చేసేటువంటి కర్మ, భగవత్ సేవ ఏదైతే ఉందో అది నిర్గుణమైనటువంటి కర్మ. ఇక మనం నివసించేటువంటి ప్రదేశం కూడా సత్వగుణయుతమైనదా, రజోగుణయుతమైనదా, తమోగుణయుతమైనదా అనేటువంటి దాని గురించి కూడా మనకి తెలియచేశారు. అరణ్యవాసము సత్వగుణయుతమైనది, నగర గ్రామ వాసము అనేటువంటిది రజోగుణయుతమైనది, ద్యూత గృహవాసము తమోగుణయుతమైనది. ఓకే, కాబట్టి భగవంతుడు నివసించేటువంటి స్థానము ఈ మూడు గుణాలకి అతీతమైనటువంటి స్థానం. సో దీన్ని బట్టి మనకు తెలుస్తుంది భగవంతుడు నివసించడానికి ఒక స్థానం ఉంది, అది నిర్గుణమైనటువంటి స్థానం. స్థానం ఎవరికి ఉంటుంది? రూపం కలిగినటువంటి వాళ్ళకు ఉంటుంది. ఓకే, నేను నివసిస్తాను అని అంటే రూపం కలిగి ఉన్నట్ట, రూపం లేనట్ల? కలిగి ఉన్నట్టు, రూపం కలిగి ఉన్నట్టు. భగవంతుడికి ధామం ఉంది, ఆ ధామము నిర్గుణయుతమైనటువంటిది. కాబట్టి భగవానుడు సాకార రూపాన్ని పొంది ఉన్నారు అని మనకు అర్థమవుతుంది. ఇక కర్త అంటే పని చేసేవాడు. ఇంతకుముందు కర్మ గురించి చూసాం, ఇప్పుడు ఆ కర్మని చేసేటువంటి వాడు సత్వగుణంలో ఉన్నాడా, రజోగుణంలో ఉన్నాడా, తమో గుణంలో ఉన్నాడా అనేటువంటి విషయం మనకి ఎలా తెలుస్తుంది అని అంటే, అసంగత్వంతో కర్మలు చేసేటువంటి వ్యక్తి సత్వగుణయుతుడు, స్వీయ వాంఛతో చేసేటువంటి కర్మలు చేసేటువంటి వ్యక్తి రజోగుణయుతుడు, స్మృతిని కోల్పోయి కర్మలు చేసేటువంటి వ్యక్తి తమోగుణయుతుడు. కానీ భగవంతుణ్ణి ఆశ్రయించి కేవలం భగవంతుడి యొక్క సేవను మాత్రమే చేసేటువంటి కర్త నిర్గుణుడు. ఓకే, నిర్గుణుడు. సో ఈ విషయాలను మనము చూసాం. 26 శ్లోకాలను కంప్లీట్, 27 కూడా అయిపోయిందండి. అయిపోయింది ప్రభుజీ, 28 చదవాలి. 26 కాలేదు ప్రభుజీ, 27 కూడా అయిపోయింది. ఓకే, శ్రద్ధ గురించి కూడా చేసిపోయారు. సత్వగుణయుతమైనటువంటి శ్రద్ధ, రజోగుణయుతమైనటువంటి శ్రద్ధ, తమో గుణయుతమైనటువంటి శ్రద్ధ గురించి కూడా మనకి తెలియజేశారు. సో ఆధ్యాత్మిక జీవితం పట్ల ఆసక్తి కలిగినటువంటి, ఆధ్యాత్మిక జీవితం పట్ల శ్రద్ధ అనేటువంటిది సత్వగుణయుతమైనటువంటిది, సకామ కర్మయందుల శ్రద్ధ రజోగుణయుతమైనటువంటిది, అధర్మ కార్యాలయందుల శ్రద్ధ తమోగుణయుతమైన. అలా కాకుండా భగవద్భక్తి పట్ల శ్రద్ధ నిర్గుణమైనది. ఓకే, ఇంతవరకు మనము చూసాము. ఇంకా ఆహార పదార్థాలు కూడా సత్వగుణమైనటువంటి ఆహారం, రజోగుణమైనటువంటి ఆహారం, తమోగుణమైనటువంటి ఆహార పదార్థాల గురించి కూడా
కృష్ణుడు తెలియచేశారు. అది ఈరోజు మనం చూద్దాం. 28వ శ్లోకం శ్రీవాణి మాతాజీ. పద్యం పూతమనాయస్తం ఆహార్యం సాత్వికం స్మృతం పథ్యం పూతమనాయస్తం ఆహార్యం సాత్వికం స్మృతం రాజసం చేంద్రియ ప్రేష్టం తామసం చార్తిదాశుచి. రాజసం చేంద్రియం ప్రేష్టం తామసం చాతి దాసుచి. పుష్టికరమైనది, పవిత్రమైనది, అనాయాసముగా లభ్యమైనదగు ఆహారము సత్వగుణయుతమైనది. వెంటనే ఇంద్రియ సుఖము నొసగడి ఆహారము రజోగుణయుతమైనది. అపరిశుభ్రమైనది, దుఃఖము కలుగచేయనది నగు ఆహారము తమోగుణయుతమైనది. భాష్యము ఆహారంలో కూడా 3 రకాలు. చదవండి. తమోగుణయుత ఆహారము కష్టదాయకమగు రోగమును కలుగచేసి తుదకు అకాల మరణమునకు దారితీయును. ఓకే. సో పుష్టికరమైనటువంటి ఆహారం, ఏ ఆహారం తినడం వల్ల మనకి అనారోగ్యం రాదో, ఏ ఆహారం కారణంగా మనం ఆరోగ్యంగా ఉంటామో, బలాన్ని ఇస్తుందో అలాంటి ఆహారము సత్వగుణయుతమైనటువంటిది. ఈ ఆహారము పవిత్రమైనది, అనాయాసముగా లభ్యమైనటువంటిది కూడా. ఓకే, అనాయాసంగా లభ్యమైనటువంటిది, ప్రకృతి ద్వారా లభించేటువంటి ఆహారం. ఇది సత్వగుణయుతమైనటువంటి ఆహారం. అంటే సత్వగుణయుత ఆహారం వలన మనలో యాక్టివ్నెస్ వస్తుంది, మనకి ఆరోగ్యంగా ఉంటుంది, అంతేకాదు మన చైతన్యం కూడా ఉన్నతంగా ఉంటుంది. అందుకనే దాన్ని పవిత్రమైనటువంటి ఆహారం అని కూడా అంటారు. అది సత్వగుణయుతమైనటువంటి ఆహారం. ఇక ఏ ఆహారం అయితే ఇంద్రియ సుఖాన్ని కలిగిస్తుందో ఆ ఆహారము రజోగుణయుతమైనటువంటి ఆహారం. తినాలి 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 అనిపిస్తుంది. బాగా కారం, బాగా పులుపు, బాగా వేడిగా ఉండేటువంటిది, ఇవన్నీ కూడా రజోగుణయుతమైనటువంటి ఆహారం. అన్నం వండిన వెంటనే తినేస్తారు కొంతమంది, ఆవిర్లు వస్తున్నప్పుడే తింటారు. అలా తినకూడదు, కనీసం కొద్దిసేపు ఆగాలి. ఓకే, అలా అని పూర్తిగా చల్లారకూడదు. పూర్తిగా చల్లారితే తమో గుణం అవుతుంది, పూర్తిగా వేడుకుంటే రజోగుణం అవుతుంది. కానీ వామ్గా ఉండాలి. వామ్గా ఉంటే అది సత్వగుణయుతమైనటువంటి ఆహారం. అందుకని మనం తయారు చేసిన 2-3 గంటల్లో తినచ్చు. తయారు చేసిన తర్వాత 5-6 గంటలు అయిపోయింది అని అంటే అది తమోగుణయుతమైనటువంటి ఆహారం. అంటే అలాంటి ఆహారం తినడం వల్ల మనలో తమోగుణ ప్రభావం పెరుగుతుంది. అపరిశుభ్రమైనటువంటి ఆహారం, అపరిశుభ్రమైనటువంటి కుళ్ళిపోయిన ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటాం చూసారా, అది తమోగుణయుతమైనటువంటి ఆహారం. కుళ్ళకుండగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. ఓకే, బయట ఉంటే కుళ్ళిపోయి ఉండేది. తర్వాత అపరిశుభ్రం అంటే భగవంతుడికి ఆఫర్ చేయడానికి కూడా పనికిరాదు అలాంటి ఆహారం. చల్లారిపోయిన ఆహారం, సద్దన్నం, మనకి బాగా సద్దన్నం తినే అలవాటు కదా, సద్దన్నానికి కూడా ఉల్లిపాయ కొరుక్కొని తింటారు. ఇంకా ఇంకా ఎంత తమో గుణమో ఆలోచించండి. మామూలుగా సద్దన్నమే తమో గుణం, దానికి మళ్ళీ ఉల్లిపాయ కూడా కొరుక్కొని తింటాం. ఓకే, హెల్త్ కి మంచిదని వాళ్ళు కదా ప్రభుజీ ఒకప్పుడు. నేను హెల్త్ గురించి మాట్లాడలేదు. ఓకే, సో అది తమోగుణయుతమైనటువంటి ఆహారం. మన చైతన్యం తమోగుణయుతంగా మారిపోతుంది. ఓకే, తమోగుణం. ఎవరు చెప్పారు హెల్త్కి మంచిది అని? సద్దన్నం తింటే హెల్త్కి మంచిదా? కరోనా టైంలో ఏమో తెలియదు ప్రభుజీ, కరోనా టైంలో అనేవాళ్ళు నైట్ పొద్దున్న. కరోనా కోసం మంచిదేమో. ఓకే, కరోనా వైరస్ను కూడా చంపే వైరస్ అందులో ఉంటుంది, అందుకనేనేమో. కరోనా వైరస్ కూడా చంపగలిగిన వైరస్ సద్దన్నంలో ఉంటుంది, అందుకనే సద్దన్నం మంచిది అన్నారేమో కరోనా వైరస్ కోసం. ప్రభుజీ అమ్మమ్మల తాతయ్యలు అప్పుడు, అదే నాయనమ్మల టైంలో కరోనా వైరస్ కి మంచిది మాతాజీ, మనకు కాదు. ఓకే, సో సో ఇలాంటి అపరిశుభ్రమైనటువంటి తర్వాత ఇలాంటి ఆహారం తినడం వల్ల మన యొక్క ఆరోగ్యం నశిస్తుంది, మనకి దుఃఖాలను కలిగిస్తుంది. ఓకే, కాబట్టి ఇది తమోగుణయుతమైనటువంటి ఆహారం. నెక్స్ట్ 29వ శ్లోకం లావణ్యమాత. సాత్వికం సుఖమాత్మోత్తం విషయోత్తం తు రాజసం. సాత్వికం సుఖమాత్మోత్తం విషయోత్తం తు రాజసం. తామసం మోహధైన్యోత్తం నిర్గుణం మదపాశ్రయం. తామసం మోహదైన్యోత్తం నిర్గుణం మదపాశ్రయం. ఆత్మ నుండి కలిగిన సుఖము సత్వగుణయుతము,
ఇంద్రియభోగంపై ఆధారపడిన సుఖము రజోగుణయుతము, మోహము దైన్యములపై ఆధారపడిన సుఖము తమోగుణయుతము. కానీ నా యందు లభించడు సుఖము నిర్గుణమైనది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సుఖం కూడా 3 రకాలు. గుణపూర్ణమైనటువంటి సుఖము, గుణాతీతమైనటువంటి సుఖము. ఆత్మ నుండి కలిగినటువంటి సుఖము సత్వగుణయుతము. అంటే మనం ఆత్మానందాన్ని పొందాలి. ఆత్మకి కలిగేటువంటి సుఖం. మనం మామూలుగా శరీరానికి కలిగేటువంటి సుఖం గురించి మాత్రమే మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆత్మకి కలిగేటువంటి సుఖం ఎప్పుడు వస్తుంది అండి? ఆత్మ ఆధ్యాత్మికం కాబట్టి ఆధ్యాత్మికమైనటువంటి విషయాల ద్వారా కలిగేటువంటి సుఖం ఏదైనా ఉంటే అది ఆత్మానందం అవుతుంది. ఆత్మ ఆధ్యాత్మికం కాబట్టి భౌతికమైనటువంటి సుఖం ఏదైతే ఉందో అది ఆత్మకి ఆనందాన్ని కలిగించదు, ఆత్మకి సుఖాన్ని కలిగించదు. అది కేవలం శరీరానికి మాత్రమే సుఖాన్ని కలిగిస్తుంది. ఏ సుఖమైతే మీ ఆత్మకి ఆనందాన్ని కలిగిస్తుందో అంటే భగవత్ సేవ, లేదంటే భగవంతుడి యొక్క ఆరాధన, శాస్త్ర అధ్యయనము, ఇవన్నీ కూడా మనకి ఆత్మకి ఆనందాన్ని కలిగిస్తాయి. ఎందుకు? ఇవన్నీ ఆధ్యాత్మికమైన కర్మలు కాబట్టి. ఇక ఇంద్రియ భోగముపై ఆధారపడినటువంటి సుఖము రజోగుణయుతము. ఏం చేస్తే ఎలా ఉంటుంది, మన మనసుకి ఎలా ఉంటుంది, లేదంటే శరీరానికి ఎలా ఉంటుంది, హాయిగా ఉంటుంది. దీనికోసమే మనం హాలిడేస్, ట్రిప్పులు చేస్తూ ఉంటాం కదా. సమ్మర్ హాలిడేస్ వచ్చాయంటే అటు ఇటు వెళ్తాం. తీర్థయాత్రల కంటే ఎక్కువ విహారయాత్రలు చేస్తాం కదా. విహారయాత్రల ద్వారా కలిగేటువంటి సుఖము రజోగుణయుతమైనటువంటి సుఖము, తీర్థయాత్రల ద్వారా కలిగేటువంటి సుఖము సత్వగుణయుతమైనటువంటి సుఖం. ఓకే, కాబట్టి భక్తులు సమయం దొరికితే తీర్థయాత్రలు చేస్తారు, కానీ అభక్తులు విహారయాత్రలు చేస్తారు. తీర్థయాత్రలను కూడా విహారయాత్రలా చేసేటువంటి కొంతమంది భక్తులు ఉంటారు. అవన్నీ కూడా రజోగుణయుతమైనటువంటి సుఖాలు. ఓకే, ఇక మోహము దైన్యములపై ఆధారపడినటువంటి సుఖము తమోగుణయుతము. కానీ నాయందు లభించే సుఖము నిర్గుణమైనది. కృష్ణుడి సేవలో లభించేటువంటి సుఖం, కృష్ణ కథలో లభించేటువంటి సుఖం నిర్గుణమైనటువంటి సుఖం. నెక్స్ట్ 30వ శ్లోకం. సుజాత మాతాజీ. ద్రవ్యం దేశ ఫలం కాలో జ్ఞానం కర్మ చ కారకః. ద్రవ్యం దేశ ఫలం కాలో జ్ఞానం కర్మ చ కారకః. శ్రద్ధావస్థా కృతిర్నిష్టా త్రైగుణ్య సర్వ ఏవ హి. శ్రద్ధావాస్తా కృతిరిత్ నిత్యనిష్టాం త్రైగుణ్య సర్వ ఏవ హి. కనుక ద్రవ్యము, దేశము, ఫలము, కాలము, జ్ఞానము, కర్మము, కర్త, శ్రద్ధ, అవస్థ, జీవజాతి, మరణానంతర గమ్యము అన్నీయును ప్రకృతి త్రిగుణముల పైననే ఆధారపడి ఉన్నవి. ఇప్పటి వరకు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా త్రిగుణాల మీదనే ఆధారపడి ఉన్నాయి అనేటువంటి విషయం తెలిసింది. ఏ ఏ విషయం త్రిగుణాల మీద ఆధారపడి ఉంది, ఏ ఏ విషయం త్రిగుణాల మీద ఆధారపడకుండా గుణాతీతమైనది అనేటువంటి విషయాన్ని చూసాం మనం. ద్రవ్యము, దేశము, ఫలము, కాలము, జ్ఞానము, కర్మ, కర్త, శ్రద్ధ, అవస్థ, జీవజాతి, మరణానంతర గమ్యము, ఇవన్నీ కూడా త్రిగుణాల యొక్క ప్రభావంతో జరుగుతున్నాయి. ప్రకృతి త్రిగుణములపైననే ఆధారపడి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ 31వ శ్లోకం. శిరీష మాతాజీ. సర్వే గుణమయా భావా పురుషా వ్యాక్త దిష్టితా. శిరీష మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. సర్వే గుణమయా భావాః పురుషా వ్యక్తదీష్టితాః. దృష్టం శ్రుతమనుధ్యాతం బుద్ధ్యా వా పురుషర్షభా. దృష్టం శృతమనుధ్యాతం బుద్ధ్యా వా పురుషర్షభా. పుణ్యశ్రేష్ఠుడా, సమస్తమగు భౌతిక భావదశలు ప్రకృతి పురుషుల అన్యోన్య క్రియకే సంబంధించినవి, చూచినవి, వినినవి లేదా మనసులో కేవలం ఊహించినవి ఏవైనను ఎటువంటి మినహాయింపు లేకుండా గుణమయములై యుండును. హరే కృష్ణ. పురుషశ్రేష్ఠుడా, పురుషశ్రేష్ఠుడా అని ఎవరిని అంటున్నారు ఇక్కడ? ఉద్ధవుని ఉద్దేశించి అంటున్నారు. ఎందుకు ఈయన పురుషుల్లో శ్రేష్ఠుడు? ఎవరు పురుషుల్లో శ్రేష్ఠుడు? ఎవరైతే గుణాల ప్రభావంలో లేరో వాళ్ళు శ్రేష్ఠుడు. ఎవరైతే గుణాల ప్రభావంలో ఉన్నారో వాళ్ళు అధములు, వాళ్ళు శ్రేష్ఠులు కాదు.
కాబట్టి పురుష శ్రేష్ఠుడు అని ఉద్ధవుడిని ఉద్దేశించి అంటున్నారు అని అంటే ఉద్ధవుడు గుణప్రభావంలో లేడు, గుణాతీతమై ఉన్నాడు అని అర్థం. సమస్తమైనటువంటి భౌతిక దశలు, భౌతిక భావ దశలు, అనేక రకాలైనటువంటి భావాలు, మనసుకు సంబంధించినటువంటి భావాలు ఇంతకుముందు చెప్పుకున్నట్లు ప్రకృతి పురుషుల అన్యోన్య క్రియకే సంబంధించినవి. ప్రకృతి పురుషుల అంటే ఈ భౌతిక శరీరంలో జీవుడు ఉండడం వలనే జరిగినవి. ఓకే, ప్రకృతి పురుషుల యొక్క అన్యోన్య క్రియకే సంబంధించినవి అంటే ఆత్మ ఈ భౌతికమైనటువంటి శరీరంతో తాదాత్మ్యం చెందడం వల్ల మాత్రమే జరుగుతుంది అని అర్థం. దేహాత్మ భావంలో ఉండడం వల్లనే ఇవన్నీ కూడా జరుగుతున్నవి. చూసినవి, వినినవి లేదా మనస్సుతో కేవలం ఊహించినవి ఏవైనా సరే ఎటువంటి మినహాయింపు లేకుండా అన్నీ కూడా గుణమయములై ఉన్నాయి. సో నిర్గుణమైనటువంటిది ఏదీ లేదు, కేవలం కృష్ణ భక్తి తప్ప, కృష్ణ భక్తి భావన తప్ప నిర్గుణమైనటువంటిది ఏది లేదు. నెక్స్ట్ 32 నాగలక్ష్మి మాత. ఏతా సంశ్రుతయః పుంసో గుణకర్మ నిబంధనాం ఏతః సంస్కృతయః పుంసో గుణకర్మ నిబంధనాః ఏనేమే నిర్జితా సౌమ్య గుణా జీవేన చిత్తజా ఏనేమే నిర్జితాః సౌమ్య గుణా జీవేన చిత్తజః భక్తి యోగేన మన్నిష్టో మద్భావాయ ప్రపద్యతే. భక్తి యోగేన మన్నిష్టో మద్భావాయ ప్రపద్యతే. సౌమ్యుడా ఉద్ధవ, బద్ధ జీవనపు ఈ వివిధ దశలు గుణముల నుండి పుట్టిన కర్మ నుండి ఉత్పన్నమవుతున్నవి. మనసు నుండి ప్రకటమైనట్టి ఈ గుణములను జయించిన జీవుడు భక్తి యోగ విధానము చేతను నాకు సమర్పణం కావించుకొని ఆ విధంగా నా ఎడ విశుద్ధ ప్రేమను పడిను. భాష్యం. మద్భవాయ ప్రపంచతే అను పద సముదాయము భగవత్ప్రేమ ప్రాప్తి లేదా భగవంతునితో సమానమైన స్థితిని సూచించును. జ్ఞానానందపూర్వమైన జీవనం కలిగిన నిత్య భగవద్రాజ్యం నందులి నివాసమే నిజమైన మోక్షము. బద్ధజీవుడు మిథ్యగా తన్ను గుణపోతాయని తలచును. ఆ విధంగా ఒక ప్రత్యేక కర్మ ఉత్పన్నమవును. దాని ఫలమే బద్ధజీవుని నిరంతర జన్మలో చూలలో బంధించును. ఇచ్చట వర్ణించబడినట్లు ఇట్టి నిష్ఫలమగు విధానమును భగవత్ ప్రేమ ద్వారా పరిహరింపవచ్చును. థ్యాంక్ యూ ప్రభు. సో ఏవేవైతే బద్ధజీవుడికి వివిధ దశలు ఉన్నాయో, బద్ధజీవుడు అంటే ఈ భౌతికమైనటువంటి శరీరాలలో బంధింపబడి ఉన్నటువంటి జీవుడికి ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కారణం ఏమిటి? గుణాలు. గుణ ప్రభావం వల్ల మాత్రమే జరుగుతుంది. ఆ గుణ ప్రభావం వల్ల మనం చేసేటువంటి కర్మ, ఓకే, గుణ ప్రభావం వల్ల మనం చేసేటువంటి కర్మల కారణంగా మనకి బద్ధ జీవన స్థితి అనేటువంటిది ఏర్పడుతుంది. మరి ఈ గుణ ప్రభావం ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతుంది? మనం చెప్పుకున్నాం, మనసు నుంచి గుణ ప్రభావము, గుణ ప్రభావం వలన కర్మలు, కర్మల వలన కర్మఫలాలు. ఓకే, సో మూల కారణం మనసు అనేటువంటి విషయం చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు? మనం ఏదైతే కర్మలు చేస్తున్నామో ఆ కర్మల కారణంగా మన యొక్క భౌతిక జీవన విధానం అనేటువంటిది ఉంది. కష్టాలు, సుఖాలు ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి భౌతికమైనటువంటి శరీరం, మనకు దొరికినటువంటి కుటుంబం, మనకు ఏర్పడినటువంటి పరిస్థితులు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన సాంగత్యం, ఇవన్నీ కూడా మనం చేసినటువంటి కర్మల ఫలితంగానే వచ్చింది. మనం ఈ కర్మలను ఎందుకు చేస్తున్నాము? మన మీద ఉన్నటువంటి గుణాల యొక్క ప్రభావం వల్ల చేస్తున్నాం. ఆ గుణాలు ఎక్కడి నుంచి ఉత్పన్నమయ్యాయి? ఆ గుణాలు మనసులో ఉన్నటువంటి భావాల కారణంగా ఉత్పన్నమయ్యాయి. ఓకే, అలాంటి మనస్సు గుణములను జయించినప్పుడు, అలాంటి మనస్సు గుణాలను జయించినప్పుడు అంటే నిర్గుణంగా మారినప్పుడు జీవుడు భక్తి యోగ విధానంని అవలంబిస్తాడు. ఓకే, అలా భక్తి యోగ విధానం ద్వారా మాత్రమే మనల్ని మనము భగవంతుడికి అర్పణ చేసుకొని మనము భగవంతుడి యొక్క విశుద్ధ ప్రేమను పొంది ఈ గుణ ప్రభావం నుంచి మనము విముక్తులం కాగలము. ఓకే, మనస్సు అనేటువంటిది మూల కారణం గుణాలకి. ఆ గుణాల వల్ల కర్మలు, ఆ కర్మల వల్ల మనకు ఉన్నటువంటి బద్ధ జీవన స్థితి. ఇది మనం పోగొట్టుకోవాలి అంటే మనస్సుని ఆధ్యాత్మికం చేయాలి, మనసుని భగవంతుడి యొక్క ప్రేమని పొందేలా చేయాలి, మనసుతోటి మనము భగవత్ సేవ చేయాలి, సమర్పణ చేసుకోవాలి మనల్ని మనం. అప్పుడు ఏమవుతుంది? భగవంతుడి మీద ప్రేమ కలుగుతుంది, మనకు ఉన్నటువంటి బద్ధ జీవన స్థితి నుంచి ముక్తులం అవ్వగలుగుతాం. నెక్స్ట్ 33 మళ్ళీ శ్రీమాతాజీ. తస్మాద్దేహమిమం లబ్ధ్వా జ్ఞాన విజ్ఞాన సంభవం
తస్మాద్దేహమిమం లబ్ధ్వా జ్ఞాన విజ్ఞాన సంభవం గుణసంఘం వినుర్ధూయ మాం భజంతు విచక్షణాం. గుణసంగం వినిర్ధూయ మాం భజంతి విచక్షణః. కనుక పూర్ణ జ్ఞానము సంభవమైనట్టి మానవ జన్మను బడిసిన వారే బుద్ధిమంతులు గుణకల్మషముల నుండి తమ్ము విడుదల కావించుకొని నా అనన్య భక్తి యందు నెలకొనవలెను. థ్యాంక్ యూ ప్రభుజీ. కాబట్టి మనకి పూర్ణమైనటువంటి జ్ఞానము అవసరం. ఆ పూర్ణమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి గుణాల వల్ల కలిగేటువంటి కల్మషాల నుంచి తప్పించుకొని మనల్ని మనం విడుదల కావించుకొని అనన్యమైనటువంటి భక్తిని చేయడానికి అవకాశం ఉంటుంది. అలాంటి వ్యక్తులు బుద్ధిమంతులు. బుద్ధిమంతుడైనటువంటి వ్యక్తి గుణాల వల్ల కల్మషాలకి లోనవ్వకుండా తనను తాను కాపాడుకొని అలాంటి తనను కాపాడుకోవడానికి అవసరమైనటువంటి పూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందగలుగుతాడు. ఏదైతే ఇంతవరకు మనకు చెప్పినటువంటి వివిధ ప్రకృతి గుణాలు, వాటికి అతీతము అయినటువంటి జ్ఞానము, అంతేకాదు ఈ యొక్క సాంఖ్యయోగం ఏదైతే చెప్పారో దాని వలన మనము భౌతికమైనటువంటి పదార్థం కాదు, మనం ఆధ్యాత్మికమైనటువంటి వాళ్ళము అనేటువంటి విషయాన్ని తెలుసుకోగలిగేటువంటి జ్ఞానము. ఆ జ్ఞానము మనలో ఉన్నటువంటి మోహాన్ని పోగొడుతుంది, మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొడుతుంది. ఏ విధంగా అయితే వెలుతురు చీకటిని తొలగిస్తుందో ఆ విధంగా జ్ఞానము మనలో ఉన్నటువంటి మోహాన్ని తొలగించి కృష్ణ భక్తి భావనలోకి రాగలుగుతాం. అనన్యమైనటువంటి భక్తిని మనం ప్రదర్శించగలుగుతాం. ఓకే, కాబట్టి పూర్ణ జ్ఞానము అనేటువంటిది అవసరము. నెక్స్ట్ 34 ప్రమీల మాత. నిస్సంగో మాం భజేద్విద్వాన్ అప్రమత్తో జితేంద్రియః. నిస్సంగో మాం భజేద్విద్వాన్ అప్రమత్తో జితేంద్రియః. రజస్తమశ్చాభిజయేత్ సత్వం సంసేవయా మునిః. రజస్తమశ్చాభిజయేత్ సత్వం సంసేవయా మునిః. వివేకవంతుడగు ముని నిస్సంగుడు అప్రమత్తుడనై తన ఇంద్రియములను అణచి నన్ను అర్చించవలను. సత్వగుణ విషయములలోనే నెలకొనిన వాడై అతడు రజస్తమో గుణములను జయించవలను. హరే కృష్ణ ప్రభుజీ దండోత్సవం. నిజమైనటువంటి తెలివి కలిగినటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? నిస్సంగుడై అంటే అటాచ్మెంట్ లేకుండా, దేనికి ఆకర్షితుడు కాకుండా, అప్రమత్తుడై జాగ్రత్తతో తన ఇంద్రియములను అణచి నన్ను అర్చించెదను. ఓకే, మన ఇంద్రియాలను నియంత్రించి దేని మీద అటాచ్మెంట్ లేకుండా కేవలం శ్రీకృష్ణ భగవానుని అర్చించడానికి, సేవ చేయడానికి మాత్రమే తనకున్నటువంటి ఇంద్రియాలను ఉపయోగించాలి. సత్వగుణ విషయములలోనే నెలకొనాలి. రజోగుణ తమోగుణమైనటువంటి వస్తువులు, రజోగుణమైన తమోగుణమైనటువంటి శ్రద్ధలు, రజోగుణ తమోగుణమైనటువంటి కర్మలు మనం చేయకూడదు. ఇప్పటి వరకు మనకి చెప్పారు ఏది రజోగుణం ఏది తమోగుణం అని. అవన్నీ కూడా వదిలేయాలి. వదిలేసి పూర్తి సత్వగుణంలో నెలకొని నిస్సంగుడుగా భగవంతుడిని అర్చించినప్పుడు మనము రజస్తమో గుణాలని జయించగలుగుతాము, లేకపోతే జయించలేదు. నెక్స్ట్ 35వ శ్లోకం అక్షర సౌజన్యమాత. సత్వం చాభిజయేద్యుక్తో నైరపేక్షేణ శాంతదీ. సత్వం చాభిజయుక్తో నైరపేక్షేణ శాంతః. సంపద్యతే గుణైర్ముక్తో జీవో జీవం విహాయ మాం. సంపద్యతే గుణైర్ముక్తో జీవో జీవం విహాయ మాం. భక్తి యోగమునందు సుస్థిరుడై పిదప ఆ ముని గుణముల ఎడ ఉపేక్షతో సత్వగుణమును కూడా జయింపవలెను. ఆ విధముగా శాంత చిత్తుడై అతడు ప్రకృతి గుణముల నుండి విడివడి బద్ధ జీవనమునకు అసలు కారణమునే విడిచి నన్ను పొందును. నైరపేక్షణ్య అను పదము ప్రకృతి గుణముల నుండి పూర్తి అసంగత్వమును సూచించును. పూర్తిగా దివ్యమైనట్టి భగవత్సేవ నెడ సాంగత్యముచే మనుజుడు ప్రకృతి గుణముల యందు రుచిని విడవగలడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఓకే, సో ఇలాంటి ప్రకృతి త్రిగుణాల నుంచి మనము ముక్తులమైపోయి భక్తి యోగం నందు సుస్థిరంగా ఉన్నప్పుడు అలాంటి వ్యక్తిని ముని అని అంటారు. అలాంటి ముని గుణముల యందు ఉపేక్షతో సత్వగుణమును కూడా జయించవలెను.
ముందు రజోగుణ తమో గుణాన్ని జయించి సత్వగుణంలో పనులు చేయాలి. భగవత్ ప్రేమ, భగవంతుడి యొక్క ఆరాధనలో స్థిరమైనటువంటి శ్రద్ధని కలిగడం వల్ల సత్వగుణాన్ని కూడా జయించగలుగుతాం. ఓకే, రజోగుణ తమో గుణాన్ని జయించి సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తి భగవత్ ఆరాధన వలన, భగవంతుడి యందు స్థిరమైనటువంటి శ్రద్ధని ప్రదర్శించడం వలన, భక్తియుత సేవ చేయడం వలన ఏమవుతుంది? సత్వగుణాన్ని కూడా జయించగలుగుతాడు. ఆ విధంగా శాంతచిత్తుడై అతడు ప్రకృతి గుణముల నుండి విడివడి బద్ధ జీవనమునకు అసలు కారణం విడిచి నన్ను పొందును. ఎప్పుడైతే మనము సత్వగుణాన్ని కూడా జయిస్తామో అప్పుడు మనము బద్ధ జీవనానికి కారణమైనటువంటి త్రిగుణాలని నుంచి కూడా విముక్తులై గుణాతీతులమై భగవంతుడి యొక్క ధామాన్ని పొందగలుగుతాము. నైరపేక్షేణ అంటే ప్రకృతి గుణముల నుంచి పూర్తిగా అసంగత్వము. ఓకే, నెక్స్ట్ 36వ శ్లోకం. ఇందుమతి మత. జీవో జీవ వినుర్ముక్తో గుణైశ్చాసయ సంభవై. జీవో జీవ వినిర్ముక్తో గుణైశ్చాసయ సంభవై. మయైవ బ్రహ్మణ పూర్ణో న బహిర్నాంతరశ్చరేత్. మయైవ బ్రహ్మణ పూర్ణో నా బహిర్నాంతరచ్చరేత్. మనసు యొక్క సూక్ష్మ బంధనము నుండి, భౌతిక చిత్తము నుండి పుట్టిన గుణముల నుండి ముక్తుడై జీవుడు నా దివ్య రూపానుభవంతో పూర్తిగా సంతుష్టుడగును. అతడు బయట ఇంద్రియ భోగమునకే అన్వేషింపడు, అంతరమున అట్టి భోగమును ఊహించుట గాని స్మరించుట గాని చేయడు. భాష్యము. కృష్ణ భక్తి భావంలో ఆధ్యాత్మిక ముక్తిని బడయుటకు మానవ జన్మ ఒక దుర్లభమైన అవకాశము. త్రిగుణముల లక్షణములను, కృష్ణ భక్తి భావన యొక్క దివ్య స్థితిని శ్రీకృష్ణ భగవానుడు ఈ అధ్యాయంలో విస్తారంగా వివరించెను. శ్రీకృష్ణ నామమును ఆశ్రయించుమని శ్రీ చైతన్య మహాప్రభువు మనల్ని ఆదేశించుండ్రి. ఆ పద్ధతి చే మనము ప్రకృతి గుణములను సులభముగా దాటి కృష్ణ భక్తి అనేది నిజమైన జీవితంను ఆరంభింపగలము. శ్రీమద్ భాగవతమునందలి ప్రకృతి త్రిగుణములు, వాటికి అతీతము అను ఏకాదశ స్కందములోని 25వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతమగు భాష్యము సమాప్తము. కృష్ణ భక్తి భావనలో ఆధ్యాత్మిక ముక్తిని పడేటకు మానవ జన్మ ఒక దుర్లభమైనటువంటి అవకాశము. ఇప్పటి వరకు మనకు చెప్పినటువంటి పవిత్రమైనటువంటి జ్ఞానాన్ని, పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని కేవలం మానవ జన్మలో మాత్రమే పొందగలం. ఇతర ఏ జంతు జన్మల్లో కూడా మనము పొందలేము. అలాంటి మానవ జన్మని ఇలాంటి జ్ఞానం పొందడానికి కాకుండా వేరే భౌతికమైనటువంటి అవసరాల కోసం మాత్రమే ఉపయోగిస్తే మానవ జన్మ వృధా అయిపోతుంది. అతి అరుదుగా వచ్చేటువంటి మానవ జన్మ, అంత ఈజీగా రాదండి మానవ జన్మ, చాలా కష్టపడితే వస్తుంది. వచ్చినటువంటి మానవ జన్మను మనం ఏం చేస్తున్నాం? దుర్వినియోగం దుర్వినియోగం చేస్తున్నాం. తిరిగి మళ్ళీ బంధంలోకి వెళ్ళిపోవడానికి, అంటే మళ్ళీ బంధింపబడడానికి ఉపయోగిస్తున్నాం. ఓకే, అలా కనుక మనం చేయలేకపోతే, ఇంద్రియ భోగం కోసం మాత్రమే కనుక మనం ఈ మానవ జన్మను కనుక ఉపయోగించినట్లయితే మనము తిరిగి బద్ధ జీవన స్థితి నుంచి బయటపడడం అనేటువంటిది సాధ్యం కాదు. భగవంతుడు మళ్ళీ మనకు గుర్తు రావడం అనేటువంటిది సాధ్యం కాదు. అందుకనే మనము లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తి భగవద్భక్తిని చేయలేడు. ఓకే, భగవంతుడి యొక్క నామాన్ని జపించలేడు. అలాంటి వ్యక్తులకి మనం వెళ్ళి భగవంతుడి నామం తీసుకోండి అని చెప్పినా కానీ వాళ్ళు తీసుకోరు. ఎందుకు? వాళ్ళలో అంత లౌకికమైనటువంటి గుణాలు ప్రభావంలో ఉన్నారు కాబట్టి. ఓకే, ఈ అధ్యాయం 25వ అధ్యాయం తర్వాత ముగుస్తుంది. 26వ అధ్యాయం ఐల గీతం. ఓకే, ఐల గీతం సమ్మరి చదువుదాం ఒకసారి. శేషరత్నం మాతాజీ చదవండి. 26వ అధ్యాయం ఐల గీతము. ప్రజాకూల సాంగత్యము మనుజుని భక్తి యోగ స్థితిని నాశనము చేసేటి విధమును, సాధు సంగత్యము చే అతడు భక్తి యోగం యొక్క మహోన్నత స్థితిని బడిసడి విధముగా ఈ అధ్యాయము వివరించును. భగవంతుని పొందుటకు పరమ అనుకూలమైనట్టి మానవ దేహమును పొంది భగవద్భక్తి ధర్మములో నెలకొన్న జీవుడు పరమానంద స్వరూపుడు దేవదేవుని అనుభూతమనుచుకునుటకు సమర్థుడగును. భగవత్పరాయణుడైన అట్టి వ్యక్తి మాయా ప్రభావము నుండి ముక్తుడగును. మాయారచితమగు ఈ జగత్తులో వసించుచున్నను దానినే అతడు ఏమాత్రము అంటబడకుండును. ఇంకొక ప్రక్క మాయాబద్ధులకు జీవులు కేవలము శిష్ణోధర పారాయణులై ఉందురు. అపవిత్రులై అట్టి వారు సాంగత్యముసే మనుజుడు అజ్ఞానగర్తమున పడిపోవును. స్వర్గలోకాంత ఓర్వశి సాంగత్యముచే మోహితుడైన
పురూరవ చక్రవర్తి తదనంతరము ఆమె విరాహము వలన నిర్యేదమునకు గురి అయ్యను. ఆ విధముగా అతడు స్త్రీ సాంగత్యము పట్ల అతని తృణీకరణము వెళ్ళబుచ్చుచు ఒక గీతము ఆలపించెను. చర్మము, మాంసము, రక్తము, సాయువు, మేధస్సు మధ్య అస్తులతో కూడిన ఒక ముద్ద వంటి స్త్రీ లేదా పురుషుని దేహము పట్ల అనురక్తులైన వారు కేవలము క్రిముల వంటి వారే అని అతడు అభివర్ణించెను. స్త్రీ దేహము చే చిత్తము హరింపబడిన వారి విద్యకు, తపస్సునకు, త్యాగమునకు, వేదశ్రవణమునకు, ఏకాంత జీవనకు, మౌనవ్రతమునకు విలువేమున్నది. పండితులైన వారు కామాది 6 శత్రువులను విశ్వసింపక ఆ విధముగా స్త్రీ సాంగత్యము లేదా స్త్రీలకు లొంగినట్టి పురుషుల సాంగత్యమును విడనాడవలెను. ఈ విషయంలో ప్రకటించిన పిమ్మట పురూరవ చక్రవర్తి మోహ విముక్తుడై అంతర్యామగా నున్న భగవంతుని అనుభూతిని పడిసెను. సారాంశం ఏమనగా బుద్ధిమంతుడి వ్యక్తి దుస్సాంగత్యమును త్యజించి సాధు సాంగత్యము పట్ల ఆకర్షితులు కావలను. వారి దివ్యోపదేశము ద్వారా భగవద్భక్తులు మనస్సు యొక్క విద్యాశక్తిని త్రుంచి వేసుకొనగలరు. నిజమైన సాధువుల సర్వదా ముక్తులు, భగవత్పారాయణులు అయి ఉందురు. వారి సాంగత్యము భగవంతుని గురించి నిరంతర చర్చ జరుగుతుండును. వారిని సేవించడం ద్వారా జీవుడు పాపములను పూర్తిగా నశింపచేసుకుని భగవద్భక్తిని పడియును. అనంత గుణ సాగరుడు భగవంతుని భక్తియుక్త సేవయే లభించినప్పుడు ఇక పొందవలసినది ఏమి మిగిలి ఉన్నందును. ఐల గీతము అనేటువంటిది పురూరవుడు పాడినటువంటి ఒక పాట. ఓకే, అందులో ఇంతకు ముందు మనము అవంతి బ్రాహ్మణుడు ఏ విధంగా అయితే భిక్షు గీతాన్ని పాడాడో ఆ విధంగా పురూరవుడు పాడినటువంటి పాట ఈ ఐల గీతము. యాక్చువల్గా అవంతి బ్రాహ్మణుడు కూడా ఎప్పుడు పాడాడు? భౌతికంగా సుఖాలన్నింటినీ అనుభవించిన తర్వాత తన భౌతికమైనటువంటి ఐశ్వర్యాలన్నింటినీ కోల్పోవటంతో తన వాళ్లే తనకి శత్రువులుగా మారినప్పుడు తను వైరాగ్య స్థితిలో ఉండి తను పాడినటువంటి పాట. ఆ వైరాగ్యం కారణంగా తనకు వచ్చినటువంటి కృష్ణ భక్తి, ఆ కృష్ణ భక్తిలో ఉన్నటువంటి వ్యక్తి తనకి ఎదురవుతున్నటువంటి భౌతికమైనటువంటి సుఖాలకి, కష్టాలకి ఎలా స్పందించారు అనేటువంటి విషయమే ఇంతకుముందు అవంతి బ్రాహ్మణుడు పాడినటువంటి పాట, అదే భిక్షుగీతం. ఇక్కడ పురూరవుడు కూడా అలానే భౌతికంగా స్త్రీకి ఆకర్షితుడై ఉన్నాడు. ఆ స్త్రీ కూడా ఎవరో కాదు, ఊర్వశి. ఆ ఊర్వశికి ఆకర్షితుడైనటువంటి తను ఎప్పుడైతే ఊర్వశిని కోల్పోతాడో ఒక్క క్షణం కూడా ఉండలేడు, విరహభావంలో ఉంటాడు. అలాంటి విరహభావం నుంచి పుట్టినటువంటి వైరాగ్యం ఏదైతే ఉందో అప్పుడు ఆ స్త్రీని ఒక మాంసపు ముద్దలా పరిగణిస్తూ తను పాడినటువంటి పాటే ఈ ఐల గీతం. ఈ ఐల గీతం ద్వారా మనకేం తెలుస్తుంది అని అంటే, లౌకికమైనటువంటి సాంగత్యం కారణంగా, అంటే భగవద్భక్తికి ప్రతికూలమైనటువంటి పరిస్థితులలో ఉండడం వలన మనం ఏ విధంగా మన యొక్క ఆధ్యాత్మిక స్థితిని నాశనం చేసుకుంటున్నాము, విలువైనటువంటి మానవ జీవితాన్ని పొందినటువంటి మనము ఇలాంటి ప్రతికూలమైనటువంటి సాంగత్యం ద్వారా, ప్రతికూలమైనటువంటి సాంగత్యం అంటే ఏ సాంగత్యం అయితే మనకి భగవంతుడి నుంచి దూరం చేస్తుందో అలాంటి సాంగత్యం ద్వారా పతనం చెందుతున్నాము అనేటువంటి విషయాలను పూర్తిగా వివరిస్తుంది. అంతేకాదు అనుకూలమైనటువంటి సాంగత్యం అంటే భక్తుల యొక్క సాంగత్యంతో, సాధు సాంగత్యంతో ఏ విధంగా భక్తి యోగంలో పురోగమించడం ద్వారా మనల్ని మనం ఉద్ధరించుకోగలుగుతామో ఇవన్నీ కూడా మనకి ఈ ఐల గీతంలో వివరించబడ్డాయి. ఓకే, సో దీని గురించి వివరణగా మనము 1వ శ్లోకం నుంచి రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే. రామ హరే హరే కృష్ణ.